హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిన కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. గ్రనేట్ రాళ్ల తరలింపులో అధికారుల ఇష్టారాజ్యం. మామూలు మత్తులో కునికిపాటు పడుతున్న మైనింగ్ రోడ్డు రవాణా శాఖ అధికారులు అదనపు లోడ్లతో దర్జాగా పట్టించుకొని యంత్రాంగాలు ఫిబ్రవరి 11, 2026 ఖమ్మం రూరల్ పరిధిలో కేసు రాశారట. వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దారి మళ్లించి వ్యవహారం అంతా చక్కదిద్దుతున్న కొందరు అధికారులు. సో కేసు రాసినప్పుడు దాని డీటెయిల్స్ రిపోర్టర్స్ జర్నలిస్టులు అడిగినప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ ఈనాడు ఇక్కడ పేపర్లో ప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మేము ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ఏమేమి కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నంలో కీలకంగా వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం జీతాలు తీసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే కోరుతాం. సో ఓవర్లోడ్ వెహికల్స్ వల్ల ఇతర వాహనదారులకు కానీ పబ్లిక్ కానీ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి సో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగితే చాలా విపరీతమైనటువంటి పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి సో ముందస్తు జాగ్రత్తగా ఈ విధమైనటువంటి ఓవర్లోడ్ వెహికల్స్ వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ చూడాలి మనకు. సో టోటల్గా దానికి ఎన్ని టన్స్ కెపాసిటీ ఉంటుంది పర్మిషన్, సో దాని మీద ఓవర్లోడ్గా ఎన్ని టన్స్ వేసుకోబోతున్నారు. దర్జాగా మొత్తం సుఖంగా నిద్రపోతున్నటువంటి అధికారులను మనం చూస్తూ ఉన్నాం. మామూలు మత్తులో అధికారులు స్టేట్ బ్యూరో ప్రత్యేక కథ. గ్రెనేట్ రాళ్ల తరలింపులో అధికారుల ఇష్టరాజ్యం. ఇవి చూడాలి. నిత్యం రాకపోకలు. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నా కానీ ఈనాడు ఆర్టీఓ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఓవర్లోడ్ వెహికల్స్ పోతూ ఉంటే వాటిని పట్టించుకోలేనటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ అందరు అధికారుల మీద విచారణ చేపట్టాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. సో దీన్ని సెకండ్ పేజ్లో మనకి పూర్తి వివరాలని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. గ్రనేట్ రాళ్ల తరలింపులో అధికారుల ఇష్టరాజ్యం. గ్రనేట్ రాళ్ల తరలింపు అధికారులకి ఇష్టరాజ్యం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఖమ్మం బైపాస్ నుండి గ్రనేట్ లారీలు నిబంధనలను ఉల్లంఘిస్తూ రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కొందరు వాహనదారులు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 11 ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో తనిఖీలో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లారీని తనిఖీ చేసి 40,000 రూపాయలు జరిమానా విధించి కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై సంచలన వార్తా ప్రతినిధి వివరణ కోరగా నిర్లక్ష్యంగా వివరించినట్లు తెలుస్తుంది. అదనపు కెపాసిటీతో గ్రనేట్ రాళ్లను తరలిస్తున్నట్లు ధృవీకరించిన 40,000 రూపాయలు జరిమానా విధించినట్లు అటువంటి వివరాలు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అనటం విశేషం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుండి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టుకు నిత్యం గ్రనేట్ లారీలు అదనపు లోడ్లతో నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. పరిమితికి మించి లారీలు బరువును తరలిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇంత ఓవర్లోడెడ్ వెహికల్స్ ఉన్నా కానీ పట్టించుకుంటున్నారు. కానీ చిన్న చిన్న వెహికల్స్ పైన మాత్రం వారి ప్రతాపం చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇన్ని కథనాలు అందిస్తూ ఉన్నది పత్రిక. సో ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకొని ఏజీబీ అధికారులు రైడింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈనాడు రాష్ట్ర ఖజానాకు వచ్చే తక్కువ వీళ్ళ జేబులలో పడేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఆహార కల్తీ నియంత్రణ సరికొత్త వ్యవస్థ. ఈగల్ హైడ్రా తరహాలో ఏర్పాటు ఆలోచన. నిత్యావసరాలు అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ తగ్గింది. వాణిజ్యం పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. త్వరలోనే ప్రజలకు క్యాన్సర్ టెస్టుల నిర్వహణ. 50% సీట్లు పెంపు వెనుక పెద్ద కుట్ర. దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం చేసే ఎత్తుగడ. దీనికోసం బీజేపీ లక్ష్మణ రాజీనామా
లక్ష్మణ రాజీనామా చేయాలి, కేసీఆర్ వల్లనే తనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొస్తున్నారు అనమాట. సో ఆహార కల్తీ నియంత్రణ సరికొత్త వ్యవస్థను ఇంకా తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది. హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని, మరోవైపు పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేకుండా పోయిందని, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు. సోమవారం ఆయన మీడియాతో చిట్చాటుగా మాట్లాడారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చినారు అనమాట. సో మొత్తం మీద ఆహార కల్తీ నియంత్రణ కూడా సరికొత్త వ్యవస్థని ఏదైతే హైడ్రా తరహాలోనే తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి, సో ఖచ్చితంగా ఈనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నిత్యం ఫోకస్ పెడతా ఉండాలి. సో ఎన్నో కల్తీ వ్యర్థాలతోని ప్రజల ప్రాణాలకి ఆటంకం కల్పించే విధంగా ఈనాడు అగ్వ సగ్వ ధరలకే మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతూ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కానీ. సో ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతాను. ఆహార భద్రత పైన కూడా ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతాను అధికారులను. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తాను మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.